ఎంజాయ్మెంట్ సూపర్. ఏ గంగమ్మ ఆయన చూసారు ఓకే బయటకు వస్తాడు దెబ్బకి. మనం కాశీ గంగా నదికి అయితే వచ్చాము. 1 minute completed. లోపల ఉంది మాము. యాక్షన్. వందే మాత్రం. మీరు చూస్తున్నారు కదా యూట్యూబ్ ఛానల్. సో డే 9కి అయితే అందరికీ స్వాగతం. ఈ రోజు అయితే మనం కాశీలో ఉన్నాం అనమాట. కాశీలో వచ్చి ఇవాళ మనం ఈ వీడియోలో గంగా నది అండ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండ్ కొన్ని మెయిన్ టెంపుల్స్ని అయితే కవర్ చేయబోతున్నాం. అండ్ ఫస్ట్ అయితే మనం కాశీలో ఉన్న గంగా నదికి అయితే వస్తాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం స్నానవాది చేసేసి ఫుల్గా రెడీ అయ్యి తర్వాత మనం కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇంకా నేనైతే స్నానం చేయలేదు, అమ్మ వాళ్ళు ఆల్రెడీ స్నానం చేస్తున్నారు. సో ఇంకైతే మనం కాశీలో గంగలో స్నానాన్ని అయితే ఇంకా మొదలు పెడదాం. హాయ్. సో మధ్యలో నేను వచ్చానేంటి అనుకుంటున్నారా? ఈసారి వీడియో ఎక్కడితే అండ్ అయిపోద్దని చెప్పడం కదా, ఒక చిన్న నోట్ చెప్పడానికి వచ్చాను. సీరియస్ మ్యాటర్. యాక్చువల్లీ అసలు ఏం జరిగింది నేను క్లియర్గా చెప్పుకుంటా. ఈరోజు డేట్ 24 జూన్. మనం కాశీ వచ్చింది 22 జూన్న. డే 8లో మీరు చూసే ఉంటారు. 22 జూన్ నైట్న మనం కాశీ అయితే రీచ్ అయ్యాం. అండ్ 23న ఏం జరిగింది అని అయితే నేనేం చూపించలే. ఇప్పుడు 24 అనమాట. సో మళ్ళీ మీరు ఖచ్చితంగా కామెంట్లు అయితే అడుగుతారు, అదేంటి బ్రో డే 9 అంటున్నావు, డే 8 నేను అప్లోడ్ అయింది, డే 9 దాని నెక్స్ట్ డే వీడియో పెట్టావు బాగానే ఉంది, కానీ డేట్ 24వ తారీఖున వేసావు, మరి మధ్యలో 23వ తారీఖు ఏం జరిగింది, ఏం చేశారు అని అయితే మీరు చాలామంది అడుగుతారు కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను అనమాట. యాక్చువల్లీ యూట్యూబ్ పరంగా అయితే డే 9 మాలో అలాగే కొనసాగుద్ది. బట్ అయితే యాక్చువల్లీ నిన్న అయితే మనం కాశీ వచ్చింది 22వ తారీఖున, ఇవాళ వీడియో అయితే 24. మధ్యలో 23వ తారీఖు ఏం చేసామంటే మనం ఇంకేముంది, 22వ తారీఖు నైట్ మనం బుధవారం మరి 4:30 వరకు జర్నీ చేసి నేను మర్చిపోయాను నిన్న వీడియోలో మేము ఎక్కడ రూమ్ తీసుకున్నాను చోటు చెప్పలే కదా డే 8లో. సో ఇప్పుడు చెప్పేస్తున్నా. సో అన్ని చోట్ల వెతికిన తర్వాత మనకి ఆఖరికి ఒక చోట అయితే రూమ్ ఆ టైంలో మనకి దొరికిందనమాట. మంచిగానే ఉంది, బాగుంది రూమ్ అయితే. ఆ కార్ పార్కింగ్ ఉంది, మెయిన్ ఫెసిలిటీ మనకి కార్ పార్కింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఆ రూమ్ వచ్చి జంగన్వాడి మఠ్. ఎస్, జంగన్వాడి వారి ఒక మఠం అయితే ఉంది. అంటే మామూలు ఆశ్రమం చిన్న రేంజ్లో ఊహించకండి, చాలా పెద్దది, హోటల్లా ఉంటుంది. హోటలే కానీ జంగన్వాడి మఠం. సో జంగన్వాడి మఠంలో అయితే మనకి రూమ్ అయితే దొరికిందనమాట. అండ్ రెంట్ వచ్చి 1000 రూపీస్ పర్ డే. మనం ఎన్ని డేస్ ఉంటే అన్ని 1000 రూపీస్ ప్లస్ కార్ పార్కింగ్కి 200 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మొత్తం కలిపి మొత్తం 1200 అయితే అయిందనమాట. అండ్ జంగన్వాడి మఠంలోనే మనకి మార్నింగ్ మీల్స్ అండ్ ఈవినింగ్ డిన్నర్ కూడా ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో జంగన్వాడి మఠంలో అయితే రూమ్ దొరికింది. అండ్ నిన్న నైట్ అంటే మనం 23వ తారీఖు కార్ పెట్టేసి 5కి పడుకున్నాం. అంటే కార్ అన్నీ పెట్టి లగేజ్ తీసుకునేసరికి 5 అయితే అయింది. అండ్ 5కి అయితే మన రూమ్లోకి హ్యాపీగా ఒళ్ళు వీర్చుకుని అయితే పడుకున్నాం. అండ్ 5కి పడుకున్నాక ఇంకైతే నేను ఎప్పుడు లేచాను అయితే నన్ను అడిగితే నేనైతే ఎగ్జాక్ట్గా 4:30కి లేచా. అంటే మార్నింగ్ 5కి పడుకుని ఈవినింగ్ 4:30కి లేచా. మధ్యలో అయితే అన్నం గిన్నం ఏం తినలేరు అన్నమాట, అంత నీరసం వచ్చింది. అండ్ అమ్మ వాళ్ళు అయితే మధ్యలో లేచి మటన్ దగ్గరికి వెళ్ళి లంచ్ అది కంప్లీట్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. మళ్ళీ వచ్చి పడుకున్నారు. నేనైతే ఇంకా ఫుల్ అలసిపోయాను. ఎందుకంటే నేను కొంచెంసేపు డ్రైవింగ్ చేస్తా, కొంచెంసేపు ఎడిటింగ్ చేస్తా, కొంచెంసేపు మామయ్య డ్రైవింగ్ చేస్తే పక్క నుండి డైరెక్షన్స్ ఇస్తా, గూగుల్ మ్యాప్స్ సెట్ చేస్తా. చాలా పనులు ఉంటాయి నాకు, ఖాళీకి కనపడతానేమో కానీ అసలు ఖాళీ ఉండదు. సో అందుకే నేనైతే ఈవినింగ్ 4:35 వరకు పడుకున్నా. అండ్ 4:35కి లేచి వీడియో ఎడిటింగ్ చేసా, కొంచెంసేపు కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, రూమ్ అది చూసాం, బాగానే ఉంది. అక్కడ లొకాలిటీ మొత్తం చూసి తిరిగేసి ఓ లేస్ ప్యాకెట్ మంచి ఒకటి వైట్ కలర్ షేక్ డ్రింక్ ఒకటి కొనేసుకుని తాగేసి మళ్ళీ 7:30 అయింది. జంగన్వాడిలో లంచ్ పెట్టడం మొదలు పెట్టారు. అండ్ లంచ్ అన్న డిన్నర్ పెట్టడం అయితే మొదలు పెట్టారన్నమాట. కొంచెం సౌండ్ తగ్గించి వెళ్ళచ్చు కదా ఆటో అన్నయ్య. అవునులే, ఆటోలు సౌండ్ ఎందుకు తగ్గుద్ది. ఓకే, డిన్నర్ అయితే మొదలు పెట్టారన్నమాట. డిన్నర్ అయితే వెళ్ళి తినేసి మళ్ళీ రూమ్కి వచ్చాను. ఇవన్నీ అయిపోయేటప్పటికి సకల సభా కార్యక్రమాలు పూర్తి చేసుకునేటప్పటికి టైం వచ్చి 9 అయితే అయింది. అండ్ 9కి మళ్ళీ
యాక్చువల్ 4:30 వరకు పడుకున్నా. రాత్రి నిద్రే, దాన్ని ఎవరు ఆపలేరు అంటారు కదా. సో 9కి వచ్చాను, మళ్ళీ ఎడిటింగ్ చేసుకున్నా. అలా టైం పాస్ అవుతా 12ంటికి అయితే పడుకుని పోయా. నేను 12ంటికి పడుకున్నా, వాళ్ళు 1 గంట అటు ఇటులో పడుకున్నారు. సో మార్నింగ్ లెగిసి కాశీలో గంగ స్నానం చేసి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకున్నాను. అయితే ఇప్పుడైతే వచ్చాను అనమాట. సో ఇది ఓవరాల్గా జూన్ 23న జరిగిన కథ. యాక్చువల్లీ ఇదంతా ఒక వీడియో చేసి ఒక డే కింద అప్లోడ్ చేయొచ్చు, కానీ ఇంకా నేను లేచిండే 5కి ఇంకా వీడియో ఏం చేస్తాను అని చెప్పి ఇంకేం చేయలేదన్నమాట. కంటిన్యూ చేసేస్తున్నా డేస్ అయితే. సో యాక్చువల్లీ మీరు అడుగుతారు కదా, అంటే డే 24 అన్నో డే 23 ఏం జరిగిందో చూపించలేదు. సో అందుకే చెప్పేసా డే 23 ఏం జరగలేదు, ఇదే జరిగిందనమాట. ఓకేనా. అండ్ ఇక డే 23 అయిపోయింది. నేను నైట్ పడుకున్నాం, ఇవాళ లేసాము. సో ఇవాళ అయితే గంగా ఘాట్కి వెళ్తున్నాం. అండ్ ఇవాళ నుంచి అయితే మీరు ఎలాగో చూస్తున్నారు కదా. సో ఇప్పుడు వీడియో అయితే డే 9 అండ్ జూన్ 24 డేట్ ఇవ్వాలా. యాజ్ యూజువల్ కంటిన్యూషన్ అయితే ఉంటుంది, ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే మిస్ అవ్వదు. సో ఇంకైతే ఇవాళ వీడియో జూన్ 24 డే 9 వీడియో అయితే చూసి ఎంజాయ్ చేయండి. అండ్ వీడియోని అయితే కంటిన్యూ చేద్దాం. యా, అండ్ ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నువ్వు దిక్కిందకి దిగు ఇది యూట్యూబ్లో వచ్చి చెప్తున్నా. ఇంకా దిగు ఒక మొలకే చాలా రోజులు అయిందన్నమాట. ఇంకా చేయండమ్మా మొలకండి అందరూ. జై గంగమ్మ. ములుగా తల ముంచి తీసే ఏం అవదమ్మా, బాగుంటుంది చక్కగా. అది మీరు చక్కగా షర్ట్కి ఆ చెంగు మూడు వేసుకుని చేయాలంట. 3 కళ్ళ స్నానాలు చేసేటప్పుడు అదే అయిపోతుంది ముందుగా. వీడియో నుంచుంటా నేను ఒక్కడే. సో ఫ్రెండ్స్ అయితే గంగా స్నానం అయితే కంప్లీట్ అయిందనమాట. చాలా ఎంజాయ్ చేశాను, వీడియోలు చూసే ఉంటారు. అండ్ షర్ట్ లేకుండా కూడా ఫస్ట్ టైం అనుకుంటా వరల్డ్ పెట్టి టెలివిజన్ నాది, వరల్డ్ పెట్టి ప్రీమియర్. అండ్ అమ్మ వాళ్ళు అందరూ స్నానం చేశారు, మా అమ్మ కూడా వీడియో చేస్తున్నారు. అండ్ ఇది చాలా అదిగోండి, అండ్ ఇది చాలా బాగుందని చెప్పాలి.
అమ్మమ్మ తాతయ్య దండం కూడా పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడైతే గంగా స్నానం ముగించుకున్నాం. మనం బట్టలు వేసుకుని కాశీ విశ్వేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోదాం. కొద్దిసేపటి తరువాత నేను మొబైల్ తీసుకుని మామయ్యని వీడియో తీయడం మొదలుపెట్టా. చూసారా ఎంతసేపు ఉన్నాడు మాము? प्लास्टिक कार्ड है बढ़िया। ఓకేనా? 2 फोटो हो गया जी। మనం కాశీ గంగా నదిలో మనం స్నానం చేసాం. చాలా బాగా చేసాం. చాలా బాగుంది. సూపర్ ఉంది. ఇక్కడ స్నానం చేసి అన్ని పాపాలు, అన్ని కష్టాలు, అన్ని నష్టాలు పోతాయి. ఎంజాయ్మెంట్ సూపర్. ఓకే, తర్వాత మనం గుడికి వెళ్ళి కలుస్తున్నాం. బాయ్. One minute completed. So 70 seconds. అంటే 1 minute 20 seconds. I mean 1 minute 10 seconds అయితే ఉందన్నమాట మామూలు. ఆయన చూసారు ఒకేసారి బయటకు వచ్చాడు దెబ్బకి. తాత ఇక్కడ ఉన్నారు. దా తాతయ్య షర్ట్ తీసి తాతయ్య. ఓకేనా? చాలా అయితే అయిపోయింది కదా. సో సార్ ఘాట్ని అయితే చూసేయండి. దశాశ్వమేధ ఘాట్ అనమాట ఇది గంగమ్మ. అండ్ మన ఈ పడవలో ఎక్కితే అటువైపు కూడా తీసుకెళ్ళి మనకు స్నానం చేసి మళ్ళీ ఇటువైపు దింపుతారు అనమాట. ఏదైనా ఒకటే కానీ ఘాట్ పేరు వేరు. ఇక్కడైతే ఇలా ఉందన్నమాట. సో ఓవరాల్గా టెంపుల్స్ కానీ ఇక్కడైతే సాయంత్రం గంగా హారతి ఇస్తారు. అది కూడా చూద్దాం మనం. ఇంకా అటు పక్కన నేను తీయలేను ఎందుకంటే అటు పక్కన బాగోదు, అంటే డ్రెస్ చేంజ్ చేసుకున్నారు అనమాట. సో ఇది ఘాట్ అయితే ఒకసారి మేము బట్టలు వేసుకున్నాక పైకి వెళ్ళి కూడా ఒకసారి తీస్తామన్నమాట. సో ఓవరాల్గా అయితే ఇలా ఉందన్నమాట గంగా ఘాట్. చాలా బాగుందని చెప్పాలి నిజానికి. చాలా లైన్ వచ్చి నేను వచ్చి కూడా అమ్మమ్మ వాళ్ళు అయితే వస్తున్నారు. మామయ్య స్నానం కంప్లీటెడ్. సో యా ఇప్పుడు స్నానం చేసాక పైనుంచి చూద్దాం. ఓకేనా?
ఇప్పుడు మనం దశాశ్వమేధ ఘాట్లో అయితే స్నానం చేస్తాం, చాలా బాగుంది, హ్యాపీగా ఉంది అనిపిస్తుంది. చాలా చాలా జనం ఇప్పుడు కూడా ఇప్పుడు టైం అయింది, చాలా టైం అయింది, 9:10 అవుతుంది. అయినా సరే ఫుల్ రష్గా ఉంది. ఎంత బాగుందంటే చూడండి, అందరూ అలా గ్రూపులతో వచ్చిన అందరూ తలకి టోపులు పెట్టుకుని మెడలో బ్యాడ్జ్ వేసుకుని మన రాష్ట్రాల నుంచి వస్తారు కదా, వేరేగా ఒక 50 మంది 100 మంది బస్సులు వచ్చి ట్రైన్లు వచ్చినాయి కదా, అలాంటి గ్రూప్ చాలా అయితే మనకు కనపడుతుంది. క్యాష్ కానీ మెడలో బ్యాడ్జ్ కానీ పెట్టుకుంటారు. ఇది దశాశ్వమేధ ఘాటు. ఈ ఘాటుకి ఒక పెద్ద చరిత్ర ఉంది. మన హిస్టరీ గురించి అయితే టచ్ చేయట్లేదు, ఎందుకంటే మన హిస్టరీ ఛానల్ కాదు కాబట్టి మామూలుగా చెప్పుకుంటే. అందుకంటే అది సీతలమాత అమ్మవారి గుడిది, అది సీతలమాత గుడిది, ఇది కూడా అమ్మవారి గుడి. అటు గంగమ్మ తల్లి గుడి ఉంటుంది. ఇవన్నీ మీకు ఇంకో వీడియోలో వివరంగా చూపిస్తాను. ప్రస్తుతం అయితే చాలా డ్రెస్ చేసుకుంటాను. ఒక బాయ్. అంతే అనమాట. నేను వస్తాను, ఇంకా అర్థమైపోయింది నేను వచ్చాను కదా. వీడియో అయితే ఇక్కడితో అయిపోతుంది. 10 minutes వీడియో కంప్లీటెడ్. మన మినిమం రేంజ్ 10 minutes ఉంటుంది, ఎక్కువసేపు అయిపోయింది అనుకోండి ఈ వీడియో. సో అదనమాట. ఇంక ఇక్కడైతే ఇండియన్ ఫ్యామిలీ ట్రిప్ డే 9 part 1 అయితే క్లియర్ అయిపోతుంది. అయితే ఇంకా part 1 అయితే కంప్లీటెడ్. అండ్ part 2లో అయితే కలుద్దాం. part 2లో వచ్చి మీరు అంటే part 2లో ఏం జరుగుతుందో కూడా చెప్తాను. part 2లో వచ్చి మీరు క్లియర్ అండ్ కట్గా కాశీ గంగా ఘాట్ నేను నడవగలిగిన జోన్ లైక్ 1 kilometer 2 kilometers నడిచాను. ఆ మూల నుంచి ఈ మూల వరకు టోటల్గా క్లియర్ కట్గా నేను కాశీ ఘాట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ అటు నుంచి ఇటు వరకు అన్నీ క్లియర్గా వీడియో తీశాను. part 2లో అయితే మీరు గంగాలో ఉన్న మినిమం కొన్ని ఘాట్స్ని అయితే చూడబోతున్నారు, చాలా క్లియర్ కట్గా మీ కళ్ళతో చూసిన ఫీలింగ్ కలిగేటట్లు. అండ్ కాశీ విశ్వనాథ్ టెంపుల్కి కూడా వెళ్ళబోతున్నాం. అండ్ మధ్యలో అయితే అన్నపూర్ణ దేవి టెంపుల్, విశాలాక్షి, ఇంకా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో ఆ టెంపుల్స్ని చూడబోతున్నారు. కాశీ రోడ్లని, కాశీ గుడికి ఎలా వెళ్ళాలి, కాశీలో అసలు ఏం జరుగుతుంది రైట్ నౌ, వాట్ ఈస్ ది సిచ్యువేషన్ ఇన్ కాశీ, న్యూ కాశీ ఇప్పుడు మోడీ గారు డెవలప్ చేశారు. సో ఎలా ఉంది ఏంటి ఇవన్నీ అయితే మీరు ఇండియన్ ఫ్యామిలీ ట్రిప్ డే 9 part 2లో అయితే చూసేయబోతున్నారు. సో part 2 చూడడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ part 2. అండ్ part 1లో అయితే మా స్నానాలే ఉన్నాయి. part 2లో అయితే అంతకు మించి మీకు ఏమైతే కంటెంట్ కావాలో ఆ కంటెంట్ part 2లో మీకు దొరుకుద్ది. సీ యూ ఇన్ ఇండియన్ ఫ్యామిలీ ట్రిప్ డే 9 part 2. అంతవరకు బాబాయ్, నేను మీ జైన్, మీరు చూస్తున్నారు అంగాజయ్ ది యూట్యూబ్ ఛానల్. సో బాయ్ బాయ్. భారత్ మాతా కి జై, జై హింద్.